నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. ఏమైంది బాలు? ఏంటి మనసులో బాధ, హట్? మరీ ముఖమాట పెట్టేస్తున్నావు. ఎక్కడ చూసినా నువ్వు చెప్తున్న వీడియోస్ తప్ప ఇన్స్టాలో ఎక్కడ ఏం కనిపించట్లేదు మాకు. ఏమిటో నీకు నా మీద ఉండే అభిమానం అటువంటి. ఏమైంది? ఎందుకు అంత సఫర్ అయ్యావు? అంటే ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. నీకు అంత హర్టింగ్ అనిపించి అంత పెయిన్ఫుల్ థింగ్స్ ఏం జరిగాయి? మహాద్భుతం జరిగింది. నిజం చెప్పాలంటే నేను చెప్పు. రాయడము ఎగ్జామ్స్ అన్నీ అయినాయి. అంతవరకు తీసుకెళ్ళిన అంత నాలెడ్జ్ నాకు ఉన్నవాడిని. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళినోడిని నేను అగ్ని పరీక్ష ఎలా సెలెక్షన్ కాకుండా ఎలిమినేట్ అవుతాను. ఏమన్నా గేమ్స్ రావా? నాకు టాలెంట్ లేదా? నేను గేమ్స్ ఆడలేనా? టాస్క్లు ఇస్తే నేను చెప్పలేదా? ఏదైనా ఇవన్నీ అక్కర్లేదు కానీ బాబుబాజీ వచ్చా. అలాంటివి ఏమి ఇవ్వలేదు. స్టేజ్ పైకి పిలిచారు. నీకు ఫ్యాన్స్ ఉన్నారా? అయితే నీకు ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటున్నావా? అసలు నీ వీడియోలు వల్గర్ వీడియోలు ఉంటాయి. నీ చేసేవన్నీ చిల్లర్ వీడియోస్. నీకు ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? నా చిల్లర్ వీడియోలు ఏం వీడియోలు నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా. అది నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం. అది అక్కడ బిగ్ బాస్ కావాల్సింది ఏంటి మీకు? వదిలే, అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. ఎంటర్టైన్మెంట్, ఫన్నీ. ఆడ టాస్కులు చేయలేదు. బిగ్ బాస్ పోయిన వాళ్ళు దేశాన్ని నేను పంపిస్తే దేశానికి ఏం ఉద్ధరించాలన్నాడు. వాళ్ళంతే సార్, ఇళ్ళే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. నాకు ఫ్యాన్స్ ఉంటారా? బాలు నువ్వు గేనా? ఇవన్నీ వద్దు. సరే తరలే. అప్పుడు గేన్ అడిగితే మీరు ట్రాన్స్జెండర్ అని అడిగారు. కాదు అని చెప్పాను. క్లారిటీ. నన్ను ఓన్లీ అక్కడి వరకు వాడుకుని నా రేటింగ్ కోసము తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నా అవసరాన్ని యూజ్ చేసుకున్న వరకు వాడుకున్నా. నాకు ఒక టాస్క్ ఇవ్వలేదు, ఒక గేమ్ ఇవ్వలేదు. పోనీ ఒక టాస్క్ గేమ్ ఇస్తే నేను ఆడలేను. చచ్చా ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టింది దేనికి? ఒక మనిషిని టెస్ట్ చేయడానికి. మీరు ఏం టెస్ట్ చేస్తారు? నన్ను పిలిచి ఇంతకు నువ్వు ఆడా మగ? ఏం టెస్ట్ చేయలేదు అక్కడ. మీ వల్గర్ వీడియోలు ఇలా చేస్తారు, నేను పంపిస్తే దేశానికి ఏం ఉద్ధరిస్తాను. మరి ఇందాక పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి ఇంత తేడా చూపిస్తున్నావు ఏంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పటివరకు మీరు ఏం దేశానికి ఉద్ధరించారు? ఇప్పటివరకు బిగ్ బాస్ కొన్ని దేశానికి ఏం ఉపయోగించారు? ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? అంటే ఇప్పుడు వెళ్ళే సెలబ్రిటీ అందరు దేశానికి ఉద్ధరించిన వాళ్ళు పోతున్నారా? సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.